హాయ్, నేను మీకు ఈరోజు వెజ్ థాలీ చూపిస్తున్నాను. ఇది జస్ట్ 20 to 30 మినిట్స్లో అయిపోతుంది చేయడం. దానికోసం నేను బీట్రూట్, ఆవా, టమాటా పప్పు, బీన్స్ కర్రీ, పచ్చి పులుసు చేశాను. ఫస్ట్ రైస్ అనేది నానబెట్టుకొని అది కుక్కర్లో పెట్టేసి విజిల్ తీయడమే. మీన్ టైంలో మనం ఈ బీట్రూట్ అనేది చట్నీ చేసుకుందాము. దానికోసం బీట్రూట్ అనేది పీల్ ఆఫ్ చేసేసుకోవాలి ఫస్ట్. తర్వాత దీన్ని గ్రేట్ చేయాలి. ఇలా గ్రేట్ అయిపోయిన తర్వాత మనము ఎల్లిపాయలు అనేది దంచుకోవాలి. ఇవి తాలింపు కోసం అండి. దీనికి ఒక్క నిమ్మకాయ పడుతుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ముందుగా దంచుకున్న ఎల్లిపాయ వేసేసి కొంచెం మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత మనం గ్రేట్ చేసిన బీట్రూట్ అనేది ఇందులో వేసేసుకుంటున్నాను. అండ్ దెన్ ఆవ పొడి వేసుకోవాలండి. ఉప్పు, కారం, నిమ్మకాయ అనేది స్క్వీజ్ చేసేసుకోవాలి. అంతే, మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. నెక్స్ట్ మీకు నేను టొమాటో పప్పు ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికోసం నేను కందిపప్పు అనేది యూస్ చేస్తున్నాను. అది జస్ట్ ఒక 5 minutes ముందు నానబెట్టాను. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని పప్పు అనేది ఉడికించుకోవాలి. దానికోసం తగినన్ని నీళ్లు పోసేసి పసుపు వేసి అది పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇంకో కడాయి తీసుకొని ఈ టొమాటోస్ అనేది మగ్గనించుకోవాలి. దానికోసం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లిపాయ పేస్ట్, టొమాటో, కొంచెం తగినంత వాటర్ పోసేసి మూత పెట్టేసేసుకోండి. ఇప్పుడు ఆ కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేసాయి, పక్కన పెట్టేసేసుకోవాలి. అండ్ దెన్ తాలింపు కోసం మనం ఒక చిన్న ప్యాన్ తీసేసుకొని అందులో ఇలా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లిపాయ వేసేసి తాలింపు వేసుకోవాలి. పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు ఆ పప్పుని ఈ టొమాటో మగ్గిన దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. తగినంత ఉప్పు వేసేసుకొని తాలింపు వేసేసుకుంటే సరిపోతుంది. టమాటా పప్పు రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం చారు చేసుకోవడానికి చింతపండు అనేది నానబెట్టుకుందాం. ఇప్పుడు నేను మీకు బీన్స్ కర్రీ చూపిస్తున్నాను. దానికోసం నా దగ్గర ఒక వెజిటబుల్ కట్టర్ అనేది ఉందండి. ఇలా సింగిల్గా కట్ చేసుకున్న ఫాస్ట్ అయిపోతుంది. ఇట్లా 4-5 ఒక్కసారి పెట్టేసుకొని కూడా కట్ చేసేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే 5 minutesలో కట్టింగ్ అయిపోతుంది. 5 minutesలో 2 విజిల్స్కి తీసేస్తాం కాబట్టి 5 minutesలో కర్రీ అనేది అయిపోతుంది. ఇప్పుడు ఈ కుక్కర్లో ఆయిల్, తాలింపు వేసేసి ఆనియన్ వేసేసుకొని బీన్స్ వేసేసి తగినన్ని వాటర్ పోసేసి కుక్కర్ క్లోజ్ చేయడమే. 2 విజిల్స్ వచ్చాక ఓపెన్ చేసి ఉప్పు వేసుకుంటాం. అండ్ దెన్ మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది మొత్తం పిసికేసుకోవాలండి. తర్వాత దానికి కావాల్సిన ఎల్లిపాయ, జీలకర్ర అనేది దంచుకోవాలి. చిల్లీ మనకి ఎన్ని కావాలి అని కట్ చేసేసుకోండి. ఇంకా ఇప్పుడు ఈ చింతపండు పిసుక్కున్నాం కదా, అందులో 1 glass వాటర్ అనేది యాడ్ చేసి మనం దంచి పెట్టుకున్న జీలకర్ర ఇంకా ఎల్లిపాయ మిశ్రమం వేసేసుకోండి. తర్వాత తాలింపు కోసం ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో ఆవాలు, జీలకర్ర, పసుపు, చిల్లీ, కరివేపాకు, ఎల్లిపాయ దంచుకొని వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం టామరిండ్ వాటర్ ఉన్నాయి కదా, అందులో వేసేసుకోవాలి. ఉప్పు తగినంత వేసుకోండి. ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాం కదా, అవి పైన వేసేసుకోవాలి. అంతే, మన థాలీ రెడీ అయిపోయింది. దీన్ని మిల్లెట్స్తో కూడా సర్వ్ చేసుకోవాలి.